ఏమీ లేనటువంటి దానికి వాళ్ళ షేర్స్, వాళ్ళ వాటాలు పంచుకోవడానికి పడుతున్నటువంటి తాపత్రయం చూస్తుంటే ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. సార్ మీరు అన్నారు పునాది రాయి కూడా పడకముందే అని. పునాది రాయి పడకుండా ఇలా వాటాలు అనేవి పంచుకోవచ్చు అంటారా సార్? అంటే వాళ్ళు ఏదైనా చేయడానికి సమర్థులు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఇలాంటి డొల్ల కంపెనీలు పెట్టడం, దాని ద్వారా ల్యాండ్లు అలాట్ చేసుకోవటం, వాటిని తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకోవటం, ఎన్ని అడ్డమైన మార్గాల్లో సంపాదించడానికి అవకాశం ఉందో అన్ని అడ్డమైన మార్గాలు చేయడానికి విజయసాయి రెడ్డి లాంటి ఆడిటర్స్, తలపడిన ఆడిటర్స్ ఏ పని చెప్తే ఆ పని చేయడానికి ఒక అతని దగ్గర వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని వాడుకొని ఇలాంటి పనులని చేశారు. అంతా సక్రమంగా జరిగిన రోజు అంతా బాగుంది. ఇవాళ వాటాల దగ్గర తేడా వచ్చేటప్పటికి ఏంటంటే ఇవాళ బజార్న పడి నాదంటే నాదని చెప్పి చేసుకుంటున్న యాగి చూసినప్పుడు ఏంటంటే ప్రజలు అనుకుంటుంది ఏంటంటే అసలు ఈ సొమ్మంతా మాది కదా, మీరు కష్టపడి ఏమన్నా సంపాదించారా, రాళ్ళు కొట్టి సంపాదించారా, లేకపోతే నిజాయితీగా కంపెనీలు పెట్టి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చిన లాభాల కోసం మీరు ఇది చేసుకుంటే అదొక పద్ధతి. కానీ మీ తండ్రి గారి పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాస్తులన్నీ సంపాదించి ఈడీ సిబిఐ చెప్పిన దాంట్లోనే దాదాపు 42,000 కోట్ల రూపాయలకు మేర వీళ్ళు అక్రమ ఆదాయం సంపాదించారని ఉంది. సో ఆ వాటాల పంపకంలో వచ్చిన తేడాల మూలాన ఇవాళ ఒకరినొకళ్ళు ఎలా చూసుకుంటున్నారు. అన్న వదిలిన బాణం అని 16 నెలలు ఆయన జైల్లో ఉంటే ఈవిడ తిరిగింది. అలాగే విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని మా సన్నీ బాబు అంత మంచోడు లేడు, మీరందరూ గెలిపించండి, రాజశేఖర్ బిడ్డ తండ్రి లేని బిడ్డ అని తిరిగింది. ఇవాళ చూస్తూ ఉంటే ఏంటంటే కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మనం చేసింది ఏదైతే ఉంటుందో అది వడ్డీతో సహా మన దగ్గర తిరిగి వస్తుంది. సో ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ద్రోహానికి ఎడిదిరిగి ఇవాళ ఆయన అనుభవిస్తున్నాడు. వైనాట్ 175 దగ్గర నుంచి 11కు పడిపోయి ఇవాళ ఆయన పడుతున్న పాటలు మనం చూస్తున్నాం. కానీ విజయమ్మ గారికి తర్వాత షర్మిల గారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకురావడానికి వీళ్ళ వంతు పాత్ర వీళ్ళు కూడా పోషించారు. అసలు మా అన్నంతటి నిజాయితీ పరువుడు లేడు, నేను అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఈవిడ రాష్ట్రం అంతా తిరిగి మా అన్న కోట్లేయండి అని చెప్పి వాళ్ళ ఆయన బ్రదర్ అనిల్ ద్వారా క్రిస్టియన్ సంఘాలన్నింటినీ ఆకట్టుకొని ఒక క్రిస్టియన్ని మీరు ముఖ్యమంత్రిని చేస్తేనే మనం బాగుంటామని చెప్పిన అందరికి ప్రజలందరికీ. ఇప్పుడు ఇవన్నీ ప్రజలందరికీ గుర్తున్నప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గుర్తులేదు అనుకోవచ్చు అంటారు సార్? అంటే అతనికి కావాలని మర్చిపోతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకుల్ని ఒక రాజకీయ విశ్లేషకుడుగా 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయం చూసినప్పటికీ నేను ఇంతవరకు నా అనుభవంలో నేను ఎక్కడ చూడలేదు. విపరీత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తను అనుకున్నది ఏ పరిస్థితుల్లో, అది తల్లి అయినా చెల్లైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా వాళ్ళకి ఆయనకి తేడా లేదు. అవసరం ఉన్నప్పుడు దగ్గరికి తీసి వాడుకోవటం, అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలో అంత దూరంగా పెట్టడం అనేటువంటిది మనం చూసాం. కానీ తల్లి చెల్లి ఏమనుకున్నారంటే మేము మాత్రం ఎక్సెప్షన్, ఎందుకంటే నేను తల్లిని కదా అని ఆవిడ అనుకుంది, అన్న కోసం నేను పనిచేశాను కదా, మోకాల ఆపరేషన్ అయినా నేను తిరిగాను కదా అని ఆవిడ చెల్లి అనుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అవసరం తీరిపోయిన తర్వాత తనకి పోటీ వస్తారు అనేటువంటి ఏదన్నా ఆలోచన ఆయనకుంటే అది తన మన అనేటువంటిది చూడడనేటువంటి తెలుసుకున్న తర్వాత వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఇది మనం చూసాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని కాదన్నందుకు షర్మిల గారి మీద ఏ రకమైనటువంటి ట్రోల్స్ చేశారు, ఎన్ని రకాలుగా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మనం చూసాం. అలాగే వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి అని చెప్పేసి అని పేరు పెట్టుకొని వాళ్ళు బయటకు వస్తున్నాడు, వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్ అనే ఇంటి పేరు నీకు ఎలా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి యాగి చూస్తున్నాం. కాబట్టి ఇవాళ వాళ్ళల్లో వాళ్ళకి పంపకాల దగ్గర తేడా వచ్చింది కాబట్టి ఇవాళ బయటపడ్డారు. కానీ లేకపోతే వాళ్ళందరూ ఒకటే కదా. చాలామంది ఏంటంటే ఈ మధ్య షర్మిల గారి పట్ల విజయమ్మ గారి పట్ల సింపతి చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏదో అన్యాయం చేశారని. నిజంగా రాజశేఖర రెడ్డి గారు కష్టపడి సంపాదించిన ఆస్తుల విషయంలో వాళ్ళకి అన్యాయం జరిగితే మనం వాళ్ళ మీద సానుభూతి చూపించవచ్చు. కానీ ప్రజల సొమ్ముని కొల్లగొట్టినటువంటి సొమ్ము, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఆయన పరిస్థితి ఏంటనేటువంటిది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. గడవటం కష్టంగా ఉంది కాబట్టి నేను ఇల్లు అమ్ముకుంటాను, రెగ్యులరైజ్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన అర్జీ పెట్టుకున్నారు. అది ఆయన పరిస్థితి. అక్కడి నుంచి ప్యాలెస్ లాంటి ఇల్లు ఎలా వస్తున్నాయి, మనకి ఇంత సొమ్ములు ఎట్లా వస్తున్నాయి అనేటువంటి ప్రశ్న కనీసం ఆ రోజున విజయమ్మ గారు అడగలేదు కదా. 5 ఏళ్లలో ఇంత సొమ్ము ఎలా వెనకేశారని అటు భర్తని కానీ ఇటు కొడుకుని కానీ ఆ రోజే నిలదీసి ఉంటే
తోటకూర దొంగతనం చేసిన రోజునే మీరు కనుక దండిచ్చుంటే ఇవాళ ఇంత దూరం వచ్చేది కాదు. ఆ రోజునంతా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు మా సన్నీ బాబు అనుకున్నది ఇవాళ బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్లేట్ అథారిటీ ఏం చెప్తోంది, లేకపోతే అది విజయమ్మ గారు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా అనేటువంటి దాంతో ప్రజలకి ఏం నిమిత్తం లేదు, ఈ రాష్ట్రానికి నిమిత్తం లేదు. ఓకే, అంత ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూ. కానీ ఏదైనా సరే బాటమ్ లైన్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు దోచుకున్న సొమ్ము పంచుకోవటంలో వచ్చిన డిఫరెన్సెస్ ప్రజల సొమ్ము కాబట్టి వాళ్ళు కొట్టుకుంటున్నారు. ప్రజల దృష్టిలో మరింత పల్సన్ అయిపోతుంది ఆ ఫ్యామిలీ. ఎందుకంటే ఉన్నాయి ఆస్తులు అందరికీ ఉన్నాయి. కొంతవరకు కామ్గా ఉండుంటేనన్నా ఇదేది వాళ్ళు విజయమ్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, చాలా సందర్భాల్లో కూడా ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు అలాంటప్పుడు ఒక కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, లేకపోతే ఆయన మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ ఒక తల్లే కొడుకుని మోసగాడు అని చెప్పేసి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అఫిడవిట్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా చచ్చిపోయాడు అనేటువంటిది నా భావన. కాబట్టి ఎవరు గెలుస్తారనేది కాలం నిర్ణయించినా ప్రజల దృష్టిలో మాత్రం వీళ్ళు ఏనాడో ఓడిపోయారు, ఇంకా దాన్ని మరింతగా వాళ్ళు దిగజార్చుకునేటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్తున్నారు. సార్, ఇప్పుడు మీరు గెలవడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటికి రావడానికి తల్లితో పాటు చెల్లి పాత్ర ఎంత ఉందో ప్రజలకి తెలుసు, చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. అలాగే ఓడిపోవడానికి కూడా అంతే ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మరి చేంజెస్ వచ్చాయనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే అదే పందాలో ముందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు? తెలుగులో ఒక సామెత ఉందమ్మా, మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొండివాడు. దీని మూలాన మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటిది ఆయన ఆలోచించడు. జరిగినటువంటి తిన్నటువంటి దెబ్బల నుంచి ఎలాంటి గుణపాఠం ఆయన నేర్చుకోడు. ఇవాళ ఈ సంవత్సరం 3 నెలలుగా అతను బిహేవ్ చేస్తున్నటువంటి పద్ధతి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్న పరామర్శలు, మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఏంటంటే మాలాంటి రాజకీయ విశ్లేషకులకి జగన్మోహన్ రెడ్డి గారు మారేటువంటి మనిషి కాదనేటువంటిది మరొకసారి నిర్ధారణ.